కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్లడం సహా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి గుర్తింపునిస్తామని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన నామినేటెడ్ పదవులపై సమీక్షించారు. ఇప్పటి వరకు జనసేన తరపున నామినేటెడ్ పదవులు పొందిన వారి వివరాలను పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై సూచనలు చేశారు. జనసేన తరపున గ్రామ స్థాయిలో 5 సభ్యులతో కమిటీని నియమించాలని, వారు గ్రామాభివృద్ధిలో భాగస్వాములయ్యే విధంగా చూడాలని పవన్ కోరారు. అదేవిధంగా మండల, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల అభివృద్ధిపై కమిటీలను వేసి ముందుకు వెళ్తామని సూచించారు. ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలని స్పష్టం చేశారు. 5 సభ్యుల కమిటీలో 1 లేదా 2 మహిళలకు ఖచ్చితంగా చోటు కల్పించాలని పవన్ ఆదేశించారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద పిఠాపురంలో నియోజకవర్గంలో ఈ తరహా కమిటీలు పనిచేస్తున్నాయన్న పవన్ ఆ కమిటీల పనితీరును మదింపు చేసి గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలను రూపకల్పన చేయాలన్నారు. అంతర్గతంగా పార్టీలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు వివాద యాజమాన్య విభాగాన్ని ఏర్పాటు చేసి కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విభాగంలో 11 మంది సభ్యులను నియమించాలని సూచించారు.